ప్రధానమంత్రి పదవి పోవద్దు, ప్రత్యర్థి కాంగ్రెస్కు క్రెడిట్ దక్కొద్దు. నరేంద్రుడి వ్యూహం ఇది. ఇప్పటికే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న మోడీ మరో బిగ్ డెసిషన్కు ప్లాన్ చేస్తున్నారు. అంబేద్కర్ తరహాలో అందరి మదిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అంటే బ్రాహ్మణ్ జనతా పార్టీ అనే ముద్రను చెరిపివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అగ్రవర్ణాల పార్టీ అంటూ ప్రత్యర్థులు చేసే ఆరోపణలను తిప్పికొట్టేందుకు మాస్టర్ స్కెచ్ వేస్తున్నారు మోడీ. కంచు కోటగా మార్చే ఓటు బ్యాంకును తయారు చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇంతకీ నరేంద్రుడి మదిలో ఉన్న ప్లాన్ ఏంటి? ఆ ఒక్క నిర్ణయంతో దేశ చరిత్రలోనే యుగపురుషుడిగా నిలుస్తారా? వచ్చే ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లు కొల్లగొడతారా? ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ప్రధాని మోడీ ఫార్ములా ఇది. దేశంలో అయినా ప్రపంచంలో అయినా మోడీ మార్కు రాజకీయం నడవాల్సిందే. తనదైన శైలిలో పాలన సాగిస్తూ ఆయన ముందుకు వెళుతున్నారు. తాజాగా ఒక దెబ్బకు రెండు పిట్టాలన్నట్టుగా మాస్టర్ స్కెచ్ గీస్తున్నారు మోడీ. చట్టసభలో బీసీ రిజర్వేషన్లకు వ్యూహరచన చేస్తున్నారు. ప్రధాని మధ్యలో బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశం ఉన్నట్టు తెలుస్తోంది. ఓబీసీ అస్త్రంతో అటు ఆర్ఎస్ఎస్ పై కూడా పైచేయి సాధించేలా ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. అలాగే రాహుల్ గాంధీ బీసీ రాజకీయానికి చెక్ పెట్టే దిశగా సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీలో ఆర్ఎస్ఎస్ కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తోంది. సంఘాదేశాలను తూచ తప్పక పాటిస్తారు కమలనాథులు. ఎంతటి నాయకుడైనా ఆర్ఎస్ఎస్ చెప్పిందంటే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సిందే. అయితే మోడీ వచ్చాక బీజేపీలో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. కింగ్ అయినా కింగ్ మేకర్ అయినా మోడీనే అంటోంది నేటి తరం. ఆయన కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు. 11 ఏళ్లుగా తనదైన మార్కు చూపిస్తున్నారు. జై శ్రీరామ్ నుంచి జై బీసీ నినాదం వైపు నరేంద్రుడి అడుగులు పడుతున్నాయి. కులగణన తర్వాత పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లే రాహుల్ కాంగ్రెస్ ఎజెండా. అందుకే ఇంటెలిజెన్స్ రిపోర్టులతో మోడీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం, మహిళలకు 33% రిజర్వేషన్లు, ఆపరేషన్ సింధూర్, ఇలా అనేక అంశాల్లో నరేంద్రుడిది కీలక పాత్ర. కొద్ది రోజులుగా బలహీన వర్గాల మధ్యలో బీసీ రిజర్వేషన్ల ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బీసీ నినాదం రాజుకుంటోంది. అందుకే జాతీయ స్థాయిలో క్యాష్ చేసుకునేందుకే ప్లాన్ వేస్తోంది కమల దళం. మనస్సు మార్చుకుని జనగణనలో కులగణన చేస్తామంటూ ప్రకటించారు ప్రధాని. ఇక మోడీకి సరితూగే లీడర్ కోసం ఆర్ఎస్ఎస్ అన్వేషణ చేస్తోంది. 75 ఏళ్ల రిటైర్మెంట్ కు బీసీ రిజర్వేషన్లతో చెక్ పెట్టేలా అడుగులేస్తున్నారు. పార్టీ ఫస్ట్, పర్సన్ నెక్స్ట్ అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతం. కానీ వరల్డ్ లీడర్గా మోడీ ఎదగడంతో సంఘపెత్తనం కూడా పనిచేయడం లేదు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల ఆమోదంతో 2024లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అదే బాటలో 2029 ఎన్నికల్లోపు చట్టసభలో బీసీ రిజర్వేషన్లపై మోడీ నజర్ పెట్టినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చట్టసభలో బీసీ రిజర్వేషన్లు కల్పించడంపై మోడీ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని టాక్. జమిలీ అయినా సార్వత్రికమైన బీసీ రిజర్వేషన్ల తర్వాతేనట. డీలిమిటేషన్ చిక్కులు లేకుండా ముందస్తు ఎన్నికలకు ఆయన రెడీ అవుతున్నట్టు సమాచారం. డీలిమిటేషన్ తో ఉత్తర దక్షిణ భారత యుద్ధం జరిగే అవకాశం ఉంది. సీట్లు తగ్గుతాయనే భయంతో సౌత్ ఇండియా నేతలు ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఇప్పటికే మహిళా బీసీ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో పడ్డాయి పొలిటికల్ పార్టీలు. ఫ్యూచర్లో యువ మహిళా బీసీ లీడర్లతో చట్టసభలు కళకళలాడే అవకాశం ఉంది.